కేపీ గారు మీకోసమే ఇదే ట్రైన్ అంటారు. ఇది నందమూరి దగ్గర తెలిసింది. గూడూరు మండలానికి సంబంధించి ప్రధానంగా ఈరోజు వచ్చినటువంటి వరదలకి కొన్ని వందల ఎకరాలు నీటితోటి మునిగిపోయాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం సరైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ లేక. ఇప్పుడు వచ్చేటప్పుడు నేషనల్ హైవే దగ్గర అక్కడ నేషనల్ హైవే వాళ్ళు ఆ రోడ్డు ఎక్స్పాండ్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక గోడ, ఆ కలవత్తు పక్కన ఉన్నటువంటి గోడను ఒకదాన్ని వాళ్ళు కూల్చేసి తర్వాత దాన్ని కట్టకపోవటం వల్ల అక్కడ దాదాపు ఒక 400-500 ఎకరాలు మునిగిపోయినాయి. అదే రకంగా ఇక్కడ శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు అలాగే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అందరం కలిసి రైతులతో మాట్లాడిన తర్వాత వీళ్ళు చెప్పేది ప్రధానంగా ఇక్కడ ఒక కల్వర్టు, సో లచ్చబండ కల్వర్టు. సో దీనికి ఆ వాటర్ సరిగ్గా లాగపోవటం వల్ల పొలాలు మొత్తం కూడా కొన్ని వందల ఎకరాలు మునిగిపోయినాయి. దాన్ని ఇమీడియట్గా ఒక గండి కొట్టిమని చెప్పాం. గండి కొట్టించేసి ఆ ప్రొక్లైన్ తీసుకొచ్చి గండి కొట్టించేసి ఆ వాటర్ మొత్తం కానీ మీరు ఎట్లా నియోజకవర్గంలో ఉన్నటువంటి ట్రైన్స్ అన్నీ కూడా పొంగిపొరలుతూ ఉన్నాయి. అలాగే మరి పొలాలు కూడా మరి అన్ని మండలాల్లో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా ముంపుకు గురయ్యి రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ పూర్తిగా గతంలో ఉన్నటువంటి గత పాలకుల వల్ల నిర్లక్ష్యం వల్ల ఈ రోజున డ్రైన్లో ఉన్నటువంటి పూడి తీగిపోవటం వల్ల ఈ రోజున మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఉదాహరణకి లజ్జబండ్లోనే మేము గతంలో కూడా చాలా 2-3 సార్లు వచ్చి మేము చూసినప్పుడు కూడా జమ్ము కనీసం రిమూవ్ చేయలేదు. గత 5 సంవత్సరాలు ఎక్కడా కూడా మరి ఇరిగేషన్ కెనాల్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి పూడికి తీయలేదు. సో దానివల్ల అవన్నీ పూడిపోయటం వల్ల ఈరోజు వచ్చినటువంటి భారీ వర్షానికి నీళ్లు లాగడం చాలా ఇబ్బందికరంగా ఉండేది. పంట పొలాలన్నీ కూడా ముంపుకు గురైనాయి. వెంటనే మరి ఈ రోజున అధికారులు కానివ్వండి అందరూ కూడా స్పందించి వాటి మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. మరీ ముఖ్యంగా మన ఎంపీ గారు అయితే వెంటనే నిధులు కేటాయించి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి వాటన్నిటిని కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేసి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. వాటన్నిటిని కూడా ఇమీడియట్గా అమౌంట్ శాంక్షన్ చేస్తాను. ఎక్కడన్నా కలవట్లు కట్టాలన్నా, తూములు వేయాలన్నా, ఎక్కడన్నా పూర్తిగా పూడిపోయి ఉంటే వాటిని తవ్వాలన్నా కానీ వెంటనే వాటన్నిటిని కూడా చేయమని కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మా పెడ నియోజకవర్గం రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. తప్పకుండా రైతులు ఎవరో కూడా అద్దరి పడాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయిలో ఈ ముంపుకు గురైనటువంటి నీళ్ళన్నింటినీ కూడా లాగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ 2 రోజుల నుంచి కురిసిన వర్షాలకి మరి మన రాష్ట్రంలో చాలా ప్రాంతాలు జలమయమైపోయినాయి. ప్రత్యేకంగా మంది సముద్ర ప్రాంతం, ప్రధాన నియోజకవర్గం డ్రైనేజ్ సమస్య గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం మూలంగా ఇవాళ డ్రైనేజ్ సమస్యతోటి పొలాలు మునిగిపోవటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇప్పుడు ఎంపీ గారు కూడా విజయవాడ నుంచి వస్తూ తలటూరు పాలెం దగ్గర ఆగి అక్కడ గతంలో నేషనల్ హైవేస్ వాళ్ళు తవ్వినప్పుడు నేను కూడా చెప్పాను దాన్ని అలవాటు కట్టాలి మళ్ళీ అని చెప్పి కట్టలేదు. దాన్ని చూసి ఇమీడియట్గా వాళ్ళతో మాట్లాడి కట్టిస్తున్నారు. దాని మూలంగా ఇవాళ మరి కలపటం, పెనుగూడూరు లంక, తలటూరుపాలెం, తుమ్మలపాలెం, గూడూరు ఇవన్నీ కూడా మునిగిపోయిన శారదాపేట, మరి కత్తిరెడ్డిపాలెం ఇవన్నీ కూడా ఈ ఊళ్ళన్నీ కూడా పొలాలు మునిగిపోయినాయి. ఏదైనా ఆ డ్రైన్ రోడ్ సైడ్ కూడా తవ్వాలని చెప్పాను. ఎందుకంటే పర్ణశాల నుంచి వచ్చేటువంటి డ్రైన్ తవ్వి దీనిలో కలపాలి, లచ్చబండలో కలపాలి. దానికి కూడా ఎంతైనా శాంక్షన్ చేస్తాను. 3 లక్షలు కానీ 5 లక్షలు కానీ కూడా చెప్పారు. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్, ఎంఆర్ఓ వీళ్ళందరూ కలిసి కోఆర్డినేట్ చేసుకుని అట్లాగే ఇక్కడ ఎక్కడెక్కడ అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ తొలగించి మరి ఆ ఇరిగేషన్ అధికారి లచ్చబండ కింద ముందు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే అవన్నీ కూడా తీస్తే కానీ ఈ పైన మీరు ఏం చేసినా కిందకి రాదు. వాటర్ గతంలో కూడా అనుభవాలు ఉన్నాయి. అంచేత ఇవాళ మరి ఎంపీ గారు
ఆయన ఎక్కడ రైతుల సమస్యలు డ్రైనేజ్ సమస్య కానీ ఇరిగేషన్ సమస్యకి ప్రాధాన్యత ఇస్తాను నేను నా ఫండ్స్ నుంచి అని చెప్పి ఇప్పుడు ఎంత అవుతుందని అంటే 25 లక్షలు అవుతుందని కానీ ఇక్కడ అలవాటు కట్టాలంటే ఇమీడియట్గా 15 లక్షలు ఇస్తున్నారు రేపే. అలాగే రోడ్ సైడ్ పర్ణశాల నుంచి తవ్వేదానికి కూడా గ్రాంట్ ఇస్తున్నారు. ఏదైనా ఇవాళ మరి రైతాంగం అనేక వేల రూపాయలతోటి ఊటిన తర్వాత ఇవాళ చాలా ప్రాంతాలు మునిగిపోయినాయి. కింద అయితే నీళ్ళపూడి ఆ ఏరియాలో కొంచెం వచ్చాయి మట్టేరా సంతోష్ ఈ మట్టే చాలు పక్కన మొక్కలే కదా పైన ఉండాలి పక్క అందరికీ ఫ్రేమ్ వస్తుంది కొంచెం వెనక్కి రండి అందరు రండి. పక్కన ఎగబడితే మనకేం వెనకొచ్చి ఓకే సార్ మీరు నీళ్ళు బకెట్ పట్టు